10 మందిని అరెస్ట్ చేశారు. నెక్స్ట్ ఏంటి, 3 months లో బెయిల్ తీసుకుంటారు, బయటకు వచ్చేస్తారు. ఎన్ని చూడలేదు. అసలు ఏం జరిగిందంటే క్లారిటీగా, యావన్ అనే వ్యక్తి వేరే అమ్మాయి 4 years గా లవ్ చేసుకున్నారు. వాళ్ళిద్దరూ ఫస్ట్ నుంచి ఒకే క్లాస్, ఒకే స్కూల్, ఒకే కాలేజ్. అయితే ప్రస్తుతం యావన్ అనే వ్యక్తికి 21 సంవత్సరాలు, ఇంజనీరింగ్ చేస్తున్నాడు. అయితే అంతా బాగానే ఉందనే టైంలో అమ్మాయి వాళ్ళ ఇంట్లో వీళ్ళ కోసం తెలిసిపోయింది. అయితే అమ్మాయి వాళ్ళ బావ సాయి అనే వ్యక్తి చిన్నప్పటి నుంచి ఈ అమ్మాయినే చేసుకుందాం అనుకుంటున్నాడు. అయితే ఈ విషయం తెలిసి యావన్కి 2-3 times వార్నింగ్ అనేది ఇచ్చాడు. అమ్మాయికి కూడా వార్నింగ్ ఇచ్చిన తర్వాత అమ్మాయి యావన్ కాల్ చేసి బయటికి వెళ్లి పెళ్లి చేసుకుందాం అని చెప్తే, అప్పుడు యావన్ మనకి ఇంకా డిగ్రీ కూడా లేదు, మా అమ్మ వాళ్ళని నేనే పోషించాలి, నాకు ఇంకా చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, వద్దు అని చెప్పాడు. అయితే వీళ్ళు నిజంగానే వెళ్ళిపోతారేమో అని చెప్పి అమ్మాయి వాళ్ళ బావ సాయి అనే వ్యక్తి 6 యావన్ని చంపడానికి వెళ్ళాడు. ఈ విషయం అమ్మాయికి తెలిసి యావన్కి కాల్ చేసింది, మా బావ నిన్ను చంపడానికి వస్తున్నాడని. అయితే సాయి అనే వ్యక్తి యావన్ కాల్ చేసి మరి ఎక్కడున్నావు అని చెప్పి అడిగి వెళ్ళాడు చంపడానికి. 6 వెళ్లి 17 సార్లు అతి దారుణంగా పొడిచి చంపాడు. వీళ్ళందరూ అప్పటికే డ్రగ్స్ తీసుకుని ఉన్నారు. 6 కాకుండా ఇంకొక 4 కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. మొత్తం 10 members. అందులో 7 members ఫ్యామిలీ మెంబర్సే, అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే ఉన్నారు, ఇంక్లూడింగ్ అమ్మాయి వాళ్ళ ఫాదర్ కూడా. మిగతా 3 అమ్మాయి వాళ్ళ బావ ఫ్రెండ్స్. వీళ్ళందరి మీద ఆల్రెడీ చాలా కేసులనే ఉన్నాయి. వీళ్ళ గురించి మళ్ళీ మాట్లాడితే గుర్తుపెట్టుకోండి. అయితే యావన్ అనే వ్యక్తి ఆ అమ్మాయిని అరెస్ట్ చేయలేదు, బ్లాక్ మెయిల్ చేయలేదు, ఏడిపించలేదు. ఇద్దరు లవ్ చేసుకున్నారు, ఇద్దరికి ఇష్టమే కదా. మరి అమ్మాయిని వదిలేసి యావన్ని ఎందుకు చంపారు? అమ్మాయిని కూడా చంపేయాల్సింది కదా. అసలు చంపే రైట్స్ మీకు ఎవరు ఇచ్చారు? చంపడం ఏంటి? ప్రేమిస్తే చంపాడు మనం. ఇంకా ఆ అమ్మాయి వెళ్ళిపోదాం అనేసి అంటే అతను వద్దని చెప్పాడు. అంత మంచి వాడిని ఎలా చంపాలనిపించింది? ముందు చెప్పాలి, చెప్పినా వినకపోతే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వాలి, అంతేగాని చంపడం ఏంటి? ఇప్పుడు అబ్బాయిని చంపనట్టే కాదు, ఇప్పుడు మొత్తం ఫ్యామిలీని రోడ్డుకి తెచ్చేశారు. వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి ఇప్పుడు? మీరు ఈ 10 మందిని అరెస్ట్ చేస్తే న్యాయం చేసినట్లేనా? వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ 3 months లో బెయిల్ మీద వస్తారు, మళ్ళీ ఇంకొకరిని చంపుతారు. ఇది అలా రిపీట్ అవుతూనే ఉంటుంది. వాళ్ళదేం తప్పులేదు, మన ఇండియాలో లా అలా ఉంది. ఎలాంటి పనులు చేస్తే అంటే రేప్ అండ్ మర్డర్ ఇలాంటి పనులు చేస్తే వెంటనే ఇన్స్టెంట్ గా శిక్ష అనేది పడాలి, లేదా వెంటనే ఎన్కౌంటర్ అనేది చేయాలి. వేరే కంట్రీస్ లాగా మనకు కూడా అలాంటి రూల్స్ పెడితే అప్పుడు మారుతారు, ఇలాంటి క్రైమ్స్ అనేవి ఉండవు. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ అనేది ఎంత బాధపడుతుంది. సో ఫైనల్ గా నేను చెప్పాలనుకుంది ఏంటి అంటే, వాళ్ళకి ఒక 20 years అయినా శిక్ష పడాలి, పెయిన్ ఉండకూడదు, లేదా ప్రాణానికి ప్రాణం ఎన్కౌంటర్ అయినా చేయాలి. మీరేమనుకుంటున్నారు దీని మీద? మీ ఒపీనియన్ అనేది కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.